హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ వినటానికి కూడా ఇంక లేదనుకుంటా టైం. నాకు తెలిసి వీడియో చూడటానికి కూడా నాకు తెలిసి టైం ఉండదు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు. పల్లవి ప్రశాంత్ గెలిచేసాడు. ఒక రైతు బిడ్డ, ఒక సామాన్యుడు విన్నర్ అవడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఇది చాలా మందికి ఇన్స్పైరింగ్ అన్నమాట. ఇది ఎందుకంటే ఒక సామాన్యుడు ఇంట్లోకి వెళ్ళటం ఏంటి, అతను విన్నర్ అయి బయటికి రావడం ఏంటి, ఇదంతా కూడా ఒక ఏదో మ్యాజిక్ లా అనిపిస్తుంది. అంటే జనము మామూలుగా ఒక స్టేట్మెంట్ ఉంటది ఏంటంటే అది డేర్ టు డ్రీమ్, కేర్ టు అచీవ్ అని. ఆ కళల కంటము ఆ కళని సాకారం చేసుకోవడం చాలా పెద్ద కళ. చాలా మంది కూడా కనలేని కళ అది. అలాంటి పెద్ద కళని కంటమే కాదు, ఆ కళని సాకారం చేయడమే కాదు, అంటే హౌస్ లోకి అడుగు పెడతాము కళని సాకారం చేసుకోవడం, అంతవరకు అది ఓకే. కానీ అది అసలు చాప కింద నీరులా వచ్చినంత ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ మాట నాకు బాగా ఇష్టం, తనకి వాడాలని. చాప కింద నీరులా వచ్చి జల ప్రళయమై సునామీలా విరుచుకుపడిన ఈ అసామాన్యుడు, దీనికి బాగా సెట్ అయింది అనమాట. కళని సాకారం చేసుకోవడమే కాదు, ఆ విజయాన్ని అందుకోవడానికి తన ప్రాణం పెట్టాడిన ఆట ఈ రోజు ఆ టైటిల్ తన దరిచేరింది అనమాట. అలానే రైతు బిడ్డకి పట్టాభిషేకం చేసిన ప్రజలు అని చెప్పాలి. అలానే సామాన్యుడిని అసామాన్యుడు చేసిన సామాన్య ప్రజలు అని చెప్పాలన్నమాట. సో చాలా గ్రేట్ అచీవ్మెంట్. అంటే వాళ్ళే పంపించారు, వాళ్ళే గెలిపించుకున్నారు. అంటే రైతుకి రుణం తీర్చుకోవాలి అలా అని చెప్పేసి కేవలం రైతు పెట్టే ట్యాగ్ అని కాదు అసలు. ఆ ట్యాగ్ అనేది మహా అయితే ఏంటంటే ఫస్ట్ లో అది ఉపయోగపడిందేమో కానీ తన ఆట, తను ప్రాణం పెట్టిన విధానం అది. సో ఒక్క మాట ఆయనతో ఇంత నేను రాసుకున్న మాటల్లో నాకు బాగా నచ్చిన ఒక పదం అయితే ఉంది. ఆ పదం మొదలు పెట్టి మనం మిగతా అందరి గురించి మాట్లాడుకుందాము, ఆ ఎపిసోడ్ గురించి అంతా మాట్లాడుకుందాము. అది ఏంటంటే మాటల్లో మంచిదనం ఉంటుంది, చూపులో కమ్మదనం ఉంటుంది, ఆట అంటే మనిషిలో బాడీ లాంగ్వేజ్ లకు అదుపు తప్పిన మాట అయితే జారనివ్వలేదు అసలు ఎప్పుడూ కూడా. అలానే ఆలోచనలో మానవత్వం ఉంటది. చుట్టూ హేమాహేమీలున్న, ప్రత్యర్థులు ఉన్న, బాహుబలులు ఉన్న, ఆట ఏదైనా, టాస్క్ ఏదైనా రంగంలో దిగాడంటే మాత్రం వారు వన్ సైడ్ అవ్వాల్సిందే, ఆ గెలుపు సలాం కొట్టాల్సిందే, అలానే ఆ స్పీడ్కి అవాక్ అవ్వాల్సిందే. సో ఇందులో అది అంటాడు తన డైలాగ్, అన్నా నేను మళ్ళీ వచ్చా తగ్గేదేలే నీ అవ్వ అన్నట్టుగా నిజంగానే తగ్గేదేలే. ఆట మాత్రం సూపర్. పడిన ప్రతిసారి ఉవ్వెత్తున లేచిన కెరటంలా మాత్రం విరుచుకు పడ్డాడనే చెప్పాలి. గ్రేట్ అచీవ్మెంట్. మళ్ళీ ఇలాంటి ఒక సిచ్యువేషన్ జరిగిద్దా, జరగకపోవచ్చు. ఇలాంటిది ఇంకోసారి కూడా నిజంగానే జరగకపోవచ్చు. ఇలాంటిది ఒక సంఘటన అంటే ఏంటి, తను కోరుకున్నాడు, తను కోరుకొని స్ట్రగుల్ చేసి లోపలికి వచ్చి తను కోరుకునే బిగ్ బాస్ వాళ్ళు పిలిచి తనకు ఆఫర్ ఇచ్చి ఇదంతా కూడా మళ్ళీ ఇంకొకసారి జరగదేమో. మేబీ ఇది జరిగింది తనకి, తన మంచి అచీవ్మెంట్, తను ఒక బాగా జరిగింది, తన హ్యాపీ అనమాట. వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఫుల్ గా హ్యాపీ. మొత్తానికి బాగా జరిగింది ఫినాలే అన్నది. అంటే సరికొత్త జీవితానికి సరికొత్త బాట వేసుకున్నాడు, అలానే సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టుకున్నాడు, అలానే తన బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవడానికి ప్రాణం పెట్టి ఆడాడు. అలానే తన మీద ఆధారపడ్డ జనానికి, అంటే కుటుంబానికి కాదు, ఏ ట్యాగ్ అయితే తనని ప్రజలకు పరిచయం చేసిందో, ఏ పేరైతే జనాల ప్రజల యొక్క గుండెలకు చేరిందో, ఏ పేరుతో అయితే తన ప్రపంచానికి పరిచయం అయ్యాడో వాళ్ళకి అండగా నిలబడతానన్నాడు. వాళ్ళ కోసమే ఈ డబ్బు అన్నాడు. నా ప్రతి ఆలోచన, నా ప్రతి అడుగు వాళ్ళ కోసమే, రైతు కోసమే. ఈ రైతు బిడ్డ ప్రతి అడుగు కూడా రైతు బిడ్డ కోసమే, రైతుల కోసమే అని చెప్పడం మాత్రం చాలా చాలా హైలైట్. తను హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఫుల్ నెగిటివిటీ అనమాట. ఇలా వెళ్ళాడు, ఇలా అంత నెగిటివిటీ నుంచి తన్నుకొని దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తన హౌస్ అంటే తను ఎలా ఆడుతుంది, తన ఆటని మెచ్చి తర్వాత లాస్ట్ కి అంటే వెళ్ళటానికి తనకు ఎంచుకున్న మార్గము కొంతమందికి అది ఇబ్బందికరమై ఉండొచ్చు, దాని మీద అభ్యంతరాలై ఉండొచ్చు. అంతకు మించిన దారేది వాస్తవంగా చెప్పాలంటే అదే మంచిది. ఒక రకంగా అంటే ఆ దారికి మించి ఇంకో దారి లేదు తనకి. కానీ ఆ దారిలో వెళ్ళటం మూలంగా తను ఏదైతే నెగిటివిటీ ఏర్పాటు చేసుకున్నాడో, హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఇది నేను, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇది నేను అని ప్రపంచానికి తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నాడనే చెప్పాలన్నమాట. సో చాలా అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ చిన్నోడయ్యాడు, దారిలో పెట్టి దారి చూపించిన అన్నకు దాసుడయ్యాడు. అలానే ఎక్కడా కూడా తగ్గేదే లే రేంజ్లో ఆడాడు.
తనను తాను నిందించుకున్నాడే తప్ప ఓటమి తర్వాత ఎదుటివాడి విజయాన్ని ప్రశ్నించలేదు. అందరి కష్టాలు చూసి కన్నీళ్ళు ఆపుకోలేకపోయాడు. వాట్ నెక్స్ట్? అది మాత్రం అంటే చాలా జర్నీ, చాలా పెద్ద జర్నీ, చాలా హైలైట్. హీఈస్ అ డిజర్వ్డ్ అంతే. ఇక ఇంకొకటి, మనం ఏ గెలుపుని వెక్కిరించకూడదు, ఏ గెలుపుని ప్రశ్నించకూడదు, గెలుపుని గేలి చేయకూడదు. అలానే ఓటమిని కూడా వెటకారంగా చూడకూడదు, ఓటమిని తగ్గించి కూడా చూడకూడదు. విజయం అనేది ఒక ఎంత ఉందాతనంగా మనం యాక్సెప్ట్ చేయాలో అలానే ఓటమిని కూడా, ఓడిన వారిని కూడా అదే విధంగా గౌరవించాలి. ఇది మాత్రం మనం రెండు పనులు, ఎందుకంటే విజయము ఓటమి రెండు ఒకదాని వెంబడి ఒకటి ఉంటాయి అన్నమాట. అక్కడ సాంగ్స్టర్ అంటారు టాప్ 6 అందరూ కూడా విజేతలే. వాళ్ళు ఇక్కడ దాకా రావడమే చాలా పెద్ద ఇదనమాట. సరే అమర్, ఇక నెక్స్ట్ అమర్. సో ఇప్పటికే మనల్ని చాలా మంది ఒక ముద్ర వేసేసారు. మనకి ఎవరో ఒక మాటకి సమాధానం చెప్పాలనిపించింది. ఎందుకు మీ పోల్లోనే ఎక్కువ కనబడుతున్నారు అని. మేమైతే పోలే ఏం కదండి. ఒకటి ఏంటంటే మా ఛానల్ చూసే వాళ్ళల్లో ఎక్కువగా అమర్ అభిమానులు ఉన్నారేమో, ఆ తప్పు మాది కాదు కదా. కానీ ఇంకో విషయం ఏంటంటే దాన్ని పట్టుకొని మేము అమర్ పిఆర్ అని నేను ఇప్పటికీ గర్వంగా సగర్వంగా ఛాలెంజ్ గా చెబుతాను. నేను చెప్పినట్టుగా శివాజీ గారి గురించి కానీ, నేను చూసినట్టుగా మంచిగా పల్లవి ప్రశాంత్ గురించి కానీ, అలా నెగిటివ్ లో కూడా పాజిటివ్ చూసి అమర్ను చూసిన విధానం కానీ, సో ముగ్గురిని కూడా మంచి చూసాము, మంచిగానే చెప్పాము. వాళ్ళల్లో ఉన్న మంచిని చాలా గొప్పగా చెప్పడానికి ప్రయత్నించాను నేను. సో ఆ భగవంతుడు సరస్వతీదేవి ఇచ్చిన జ్ఞానం వల్ల 4 మంచి మాటలు మంచిగా ఎలివేషన్ చేస్తూ ముగ్గురికి ఎక్కడా కూడా ఏ వైపు కూడా తలగకుండా, ఎవరిని కూడా ఒకరికి చేయకుండా ముగ్గురిని చేసిన ఛానల్ ఇది. ఇక మా ఛానల్లో చూసే వాళ్ళ సంఖ్య ఉండేది, మమ్మల్ని పిఆర్ అంటాము, అది ఎంతవరకు అలాని కాదు, పిఆర్ అని కాదు. వాళ్ళు వాడిన ఒక ఓడ్ ఏంటి అంటే అది కాదు, మేమే వేస్తున్నామంట పోలు. ఇది ఎలా సాధ్యము? అది యూట్యూబ్ ఉన్న వాళ్ళకి, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. పోల్ అన్నది మనం నొక్కుతా ఉంటే అది పడదండి, అది పడదు, అది సాధ్యం కాదండి. ఒక అకౌంట్ నుంచి ఒకసారి నొక్కగలము, తాతాకు నొక్కలేము. ఒక్కటండి, అందరికీ సపోర్ట్ చేసాం. మమ్మల్ని చివరికి ఒకనొక స్టేజ్ లో రతికాకి భజన అన్నారు, గౌతమ్ కి భజన అన్నారు, మొత్తం అందరికి భజన చేస్తాం మేము. అది అందరూ డిజర్వ్డ్, అక్కడ అందరిలో మంచి చూడటం ప్రయత్నించాం. అయినా ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. కానీ ఇది ఎందుకు చెప్పామంటే, నిన్న ఒక పోల్ పెట్టిన తర్వాత వరుసగా ఇవే కామెంట్స్, నీకు నువ్వే వేసుకుంటున్నావా, నీకు నువ్వే పడిపోయిందా. అంటే మేబీ ఏంటంటే కొద్దిగా అందరూ కొద్దిగా అమర్కి కొద్దిగా ఎక్కడా కూడా పాజిటివ్ గా చెప్పకపోయేసరికి, అందులో మా మాట కొద్దిగా పాజిటివ్ గా ఉండేసరికి వాళ్ళకి కొంత ఒక ఉత్సాహంలో ఉండుండొచ్చు. అందువల్ల వాళ్ళు మా ఛానల్లో కొద్దిగా ఎక్కువగా ఇది ఉండొచ్చు. అట్లా అని చెప్పి ఒకరికి కాదు, ఎవరికి మేము శివాజీ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పాను, పల్లవి ప్రశాంత్ చాలా గొప్పగా చెప్పాం. ముగ్గురిని సమతూకంగా అయితే ముగ్గురులో పాజిటివ్స్ చెప్పాం, నో డౌట్. అందులో ఎవరికి ఇది కాదు. సరే ఏదేమైనా మేము ఫస్ట్ మాట అంటున్నాము, ఎవరో ఒక్కళ్ళే గెలవాలి, ఆ గెలిచే వ్యక్తి మీరు కోరుకుంటున్న వ్యక్తి అవ్వాలని కోరుకున్నాం. ఎస్, మీరు కోరుకున్న వ్యక్తి అవ్వాలి. ఇప్పుడు కొంతమంది అంటారు మీకు చాలా బాధగా ఉండుంటుంది అండి. లేదండి, చాలా హ్యాపీగా ఉండుంటుంది. కారణం ఏందో తెలుసా అండి? వాళ్ళు లేకపోతే మేము ఎక్కడండి? ఇన్ని రోజులు వాళ్ళ వల్లే కదా 4 వీడియోలు చేసుకోగలిగాము, ఇన్ని రోజులు వాళ్ళ వల్లే కదా మీతో మాట్లాడగలిగాము, ఇన్ని రోజులు వాళ్ళ వల్లే కదా మీరు మనం కొట్టుకున్నా తిట్టుకున్నా, మీరు ఏదో నెగిటివ్ కామెంట్ పెట్టినా పాజిటివ్ కామెంట్ పెట్టినా ప్రోత్సహించిన మందలిచ్చిన అన్ని వాళ్ళ వల్లే కదా. వాళ్ళల్లో ఎవ్వరికి ఇంత చిన్నది జరిగినా బాధపడతాము, వాళ్ళ మంచినే కోరుకుంటాం. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి. సో ఇవాళ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని చూసినప్పుడు మాత్రం ప్రశాంత్ అసలు చాలా ఇదయ్యాడు. అసలు తన ఇది చాలా ఎంత ఎక్స్ట్రాడినరీగా జర్నీ అనమాట. ఇక నెక్స్ట్ ఎటు నుంచి వద్దామంటే శివాజీ గారి దగ్గర నుంచి వచ్చి ఇటు వద్దాం. మళ్ళీ అమర్ సెకండ్ ప్లేస్, కానీ చాలా హుందాగానే స్వీకరించినట్టున్నాడు నాకు తెలిసి. చాలా హుందాగా స్వీకరించాడు, చాలా ఎక్స్ట్రాడినరీ స్వీకరించాడు. ఎక్కడా కూడా తన ఫేస్ లో ఒక షాకింగ్ ఎక్స్ప్రెషన్ అయితే లేదు. హీ నోస్ ఇట్. కానీ కొద్దో గొప్ప తను ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ శివాజీ గారు ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. తను కూడా ఒకవేళ 3వ ప్లేస్ కి వచ్చేసినా కూడా సిద్ధపడి ఉంటాడు అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? లేదు, తనకేంటి అని అంటే తన ఆలోచన భయం వేసింది. 3వ ప్లేస్ లో తనకి కొద్దిగా అదేదైతే ఎలిమినేషన్ రౌండ్ ఉంటుందో అక్కడ కొద్దిగా తడబడ్డారు. అలాగే వాళ్ళ పేరెంట్, వాళ్ళ మదర్ గాని వాళ్ళ వైఫ్ గాని కొద్దిగా ఇచ్చేశారు. కానీ నిజం చెప్పాలంటే శివాజీ గారి చెయ్యి ఒక చేతిలో,
ఇంకో చేతిలో అమర్ చేయి ఉండాలి అని చెప్పేసి అమర్ ఫస్ట్ నుంచి కోరుకున్న మాట అయితే అది వాస్తవమే. కానీ ఇక్కడ శివాజీ గారు ఎలిమినేట్ అయిపోగానే ఇంకా తనకి కొద్దిగా అర్థమైపోతుంది అనమాట. ఓకే, శివాజీ గారి ప్లేస్ ని ఎవరు తీసుకున్నారు, పల్లవి ప్రశాంత్ తీసుకుంటాడు అన్న అర్థమైపోయింది. దాన్ని బట్టి ఒక స్టేజ్ లో వచ్చేసి అర్థమైపోయింది. ఇక చివరికి తనే ఆ బీబీ ట్రోఫీ తీసుకొని నాగసారికి ఇవ్వడం గానీ అది గెలవటం గానీ, సో చాలా మంచి జర్నీ. గుడ్ ఆర్ బ్యాడ్ అంటే చాలా నెగిటివ్ గానే స్టార్ట్ అయింది తన జర్నీ అని చెప్పాలి. నెగిటివ్ గా స్టార్ట్ అవ్వలేదండి, బీభత్సమైన నెగిటివ్ గా, అలాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే అధపాతాళానికి పడిపోయిన వ్యక్తి మళ్ళీ దాన్ని అంచెలంచెలుగా ఎదుగుతూ తనలో ఒక మంచి కల్మషం లేని మనసును చూశారు, ఒక చిన్న పిల్లాడు మనసత్వం చూశారు. తను ఏది దాచుకోలేని ఒక రియాలిటీ షోలో రియల్ గానే ఒక వ్యక్తిని చూడగలిగారు చివరి దాకా. కానీ ఇంత నెగిటివ్ చేసినా, నెగిటివ్ మాట్లాడినా, ఏది చేసినా తను ఎక్కడ కూడా తను గివప్ ఇవ్వాల, అంటే తను నీరస పడిపోలా. అయ్యో ఏంటి నాకు ఇన్ని అవమానాలు, ఇన్ని అంటే ఏదన్నా నాకు సరి చెప్పినా కానీ నేను ఇన్ని దెబ్బలు పడుతున్నాయి, నేను గెలవనేమో, నేను ఆడలేనేమో, నేను ఎలిమినేట్ అయిపోతానేమో, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వచ్చి మనం ఒకనొక స్టేజ్ మనం డల్ అయిపోతాం, డిప్రెషన్ గా. కానీ అది ఎక్కడా కనపడనివ్వకుండా ప్రతి వారం ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా మళ్ళీ నేను ఒకటైతే క్రెడిట్ నేను అమర్కి ఇస్తాను. అమర్ లోపల చాలా స్ట్రగుల్ అయ్యాడు, చాలా జర్నీ, చాలా ఎత్తుపల్లాలు చూశాడు. కానీ అంతకన్నా గొప్పగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది అమర్ ఫ్యాన్స్ కి, అమర్ ఫ్యాన్స్ కి, వాళ్ళ వైఫ్ కి. ముఖ్యంగా తేజు చాలా ఎదుర్కొంది. తేజు చాలా స్ట్రెస్ కు ఫీల్ అయి ఉంటది. ఎందుకంటే లోపల తను ఎలా ఇబ్బంది పడ్డాడో అంతకన్నా ఎక్కువ ఈ అమ్మాయి బయట అన్ని రకాల ట్రోలింగ్లు, నెగిటివ్ చూస్తూ కొంత వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇదయ్యింది. అలా అని చెప్పి వాళ్ళే కాదు, సో వీళ్ళు కూడా కొంత వేరే వాళ్ళని చేయడం కానీ ఏదైనా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడ్డాయి. ఇక అమర ఫ్యాన్స్ గురించి చెప్పాలి. ఎందుకంటే ఇలాంటప్పుడు ఒక పెద్ద వారే చేయాలి, సమరమే చేయాలి. వాళ్ళు అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పాలి. తనకి తనకి ఏదైతే కోరుకున్నాడో ఆ చివరిలో రెండిట్లో ఉండాలనుకున్నాడు. సో నిలబెట్టి ఉంచారు అక్కడ. అంటే ఒక అభిమానికే తెలుస్తుంది ట్రూగా, అథవా ఎందుకంటే వాళ్ళని అంత ఈజీగా వాళ్ళు అభిమానించరు. అందులో సంథింగ్ తనలో ఉన్న మంచిని రియల్గా చూశారు కాబట్టి మంచిలో ఉంటారు, చెడులో ఉంటారు, అలానే కష్టంలో ఉంటారు, సుఖంలో ఉంటారు. అభిమానం అన్నది అంత ఈజీగా అదేంటంటే వెలకట్టలేనిది, విలువైనది, అది రక్త సంబంధం కన్నా గొప్పదన్నమాట. కానీ వాళ్ళు స్టిక్ ఆన్ అయిన చూస్తే కనుక నిజంగా ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, ఎంత బాగా. ఒక్కోసారి మనం చెప్పిన వీడియోలో అయితే దానికైతే ఎంత మంది కామెంట్, మీరు అర్థం చేసుకున్నారు, మీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు, మేము అర్థం చేసుకోవట్లా, మాకన్నా మీరు బాగా అర్థం చేసుకున్నారు, మాకన్నా మీరు బాగా. ఇప్పుడు జనరల్ గా ఏమంటారు చాలా మంది కామెంట్ బాక్స్ లో, ఎలా వేస్తున్నారు అమర్కి ఓట్లు అని అంటారు. ఇప్పుడు మనం 10 కామెంట్లు వస్తే దానిలో మరి కన్ఫర్మ్ గా వ్యతిరేకంగా ఉంటాయి. మరి అలాంటి కామెంట్ చూసి వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. అయినా కూడా వాళ్ళు కలిసి ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తానండి, అభిమానించే వ్యక్తులు వేరు మనకి, కానీ మనం అభిమానం చూపించే విధానం ఉంటుంది చూసారా, అది మాత్రం ఒకటేలా ఉంటది. వాళ్ళు రేపు అందరూ కలిసే ఉంటారు, మనం కలిసే ఉన్నాం. మీరు అనొచ్చు, మీరే తిడుతూ ఉంటారు ఒకవేళ మమ్మల్ని కూడా అమర్ ఫ్యాన్స్ అని, లేదా అమర్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ అందులో కూడా నేను మిమ్మల్ని నాకు మీ మీద కోపం రాదు. ఎందుకు రాదంటే, మీరు ఏ కోపంలో ఆ మాట అన్నారు, ఏ ఉక్రోషంతో అన్నారంటే మీరు అభిమానించే కంటెస్టెంట్ ఆ ప్రేమ అన్నమాట. ఏమో వీళ్ళందరూ ఈ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, వీళ్ళందరి వల్ల కష్టపడి ఆడేవాళ్ళు ఎక్కడ ఇదైపోతాడో అన్న ఒక ఆక్రోశం ఉంటుంది చూసారా, ఆ బాధలోనే అంటారు. అది మీది కూడా అభిమానమే. ఇక్కడ వీళ్ళు బరాయించే వాళ్ళు కూడా అభిమానమే. ఏదేమైనా గెలిచింది మాత్రం అభిమానులే, అటైనా ఇటైనా. కానీ ఇదంతా ఆట వరకే పరిమితం అయితే బాగుంటుంది అనమాట. బియాండ్ ద లిమిట్ అనేది జారకూడదు అంతే. కానీ సూపర్, తను ఆ ప్లేస్ లో ఫుల్ యాక్సెప్ట్ అయ్యాడు, చాలా ఫుల్ ఖుషి అయిపోయాడు అన్నమాట. రవితేజతో హైలైట్ అసలు అది సూపర్. అసలు అది ఒక క్షణం కూడా ఆలోచించలేదు, పరుగు 7 seconds అంటే సెకండ్ కూడా ఆలోచించలేదు. కానీ మొత్తానికి ఛాన్స్ కొట్టేశాడు. ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటారు. అట్లానే తేజు అక్కడ చాలా ఎమోషనల్ అయ్యింది. మొత్తం చివరి దాకా కూడా తన ఎమోషనల్ అయ్యింది. గుడ్, తనకి హ్యాపీ, నో డౌట్ అందులో. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇది ఎప్పుడు ఆఖరి కాదు అసలు. సీజన్ 7 తన ఆటతోనే మొదలయ్యింది, చివర అంతం కూడా తన ఆటతోనే ముగిసింది అనుకుంటున్నా నేను. ఎందుకు తన ఆటతోనే ముగిసిందని, ఏం గెలవలేదు కదా అని. గెలిచింది మాత్రం తన శిష్యుడే, 15 లక్షలు తీసుకెళ్ళింది కూడా తన శిష్యుడే. సో గెలిచేవాడు నాయకుడైతే తన నమ్ముకున్న వాళ్ళని గెలిపించే ప్రయత్నంలో తన విజయాన్ని కూడా పణంగా పెట్టేవాడు మహానాయకుడు. ఆ మహానాయకుడే ఈ అపర చాణక్యుడు శివాజీ. నాకు తెలిసినంత వరకు శివాజీ గారి మీద నెగిటివ్ గా ఉన్న వాళ్ళు కూడా, శివాజీ ఆట తీరు మీద సరిగా అభిప్రాయం లేని వాళ్ళు కూడా, శివాజీని కన్నింగ్ అనో ప్లానింగ్ అనో ఇంకేదో అన్న వాళ్ళు కూడా
ఈ రోజు శివాజీ వాళ్ళ ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడు కన్నీరు పెట్టుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆ కౌగిలించుకున్నప్పుడు నాకు తెలిసి మీ కళ్ళు చెమర్చకుండా ఉండు అనుకుంటున్నాను. ఒక్కసారి జర్నీ అంతా కూడా మీ కళ్ళ ముందు తిరుగుంటది. ఇది నిజమే కదా, ఆయన లేకుండా ఏ పాత్ర ఉంది శివాజీ హౌస్ లో? ఆయన ప్రమేయం లేకుండా, ఆయన పరిచయం లేకుండా, ఆయన సంభాషణ లేకుండా సీజన్ 7 లో ఏ హౌస్ మేట్ గురించి మనం 4 మాటలు మాట్లాడగలుగుతాం? నో డౌట్ అందులో అమర్కి సానుభూతి పెరిగినా, అమర్కి ఓటింగ్ పెరిగినా, అమర్కి పాజిటివ్ వచ్చినా కూడా అమర్ని టార్గెట్ చేయటం మూలంగానే, అదే అమర్కి వ్యతిరేకంగా మాట్లాడటం మూలంగానే కదా ఈ రోజు యావర్ గాని పల్లవి ప్రశాంత్ గాని ఈ రోజు ఈ రేంజ్ లో ఉన్నారు అంటే వాళ్ళ కష్టం లేదని చెప్పట్లేదు. కానీ ఒకవేళ దారం వదిలిన గాలిపటం ఎలా ఎగురుతూ ఉండేదో అలా ఉండేది. అలాంటి వాళ్ళకి దారం కట్టాడు, దారిలో పెట్టాడు, దారి చూపించాడు, తనతో పాటు ముందుకు తీసుకువెళ్ళాడు. ఒకానొక సందర్భంలో మీరే వాళ్ళని ముందుకు నడిపించి తన అడుగు వెనకబడింది. వాళ్ళని ముందుకు నడిపించే ప్రయత్నంలో ఆటలో అదుపు తప్పాడు, మాట జారాడు, చాలా రకాల నెగిటివిటీని తెచ్చుకున్నాడు. దూరంగా ఉన్న ప్రత్యర్థుల్ని కళ్ళ ముందు తయారు చేసుకున్నాడనే చెప్పాలి. తన విజయాన్ని ఓడించి తన వాళ్ళని గెలిపించుకున్నాడు. ఇంతకు మించి ఏం చెప్తాం శివాజీ? కానీ వాళ్ళ అబ్బాయి ఏడ్చినప్పుడు మాత్రం నేనైతే ముందు ఎక్కిళ్ళు కూడా ఏడ్చేసామని, అంటే ఆ ఎమోషన్ అన్నమాట. వాళ్ళ ఫాదర్ ని ఏ ప్లేస్ లో చూసుకోవాలి అని ఎవరికైనా ఆ కోరిక ఉంటది. అలాగే తన పెద్ద అబ్బాయి తనని కలిశారు హౌస్ లోకి వెళ్ళి, కానీ ఈ చిన్న అబ్బాయి అన్నది ఆ అన్న వాళ్ళే ఆయన కలవాల, హౌస్ లోకి వెళ్ళి కలవాల, జస్ట్ మాట్లాడటమే. ఆయనకి 3rd ప్లేస్ లో ఎలిమినేట్ అయిన తర్వాత అక్కడ కూర్చొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాయి తనకి. ఇంకా తను కొద్దిగా ఆపుకున్నాడు. ఎవరు వాళ్ళ బ్రదర్ కూడా సపోర్ట్ గా చేయి పట్టుకొని కూర్చొని ఇచ్చేసారన్నమాట. ఇంకా రాగానే బర్స్ట్ అవుట్ అయిపోయాడు అనమాట. ఫుల్ గా ఏడ్ చేసేసారు. ఎంత ఏడ్చారంటే శివాజీ గారు కూడా ఏడ్ చేసే అంత ఇదిగా ఏడ్చారు. అలాగే వాళ్ళ చిన్న కొడుకుని గెలుపు ఓటమి తను ఏదో చెప్పాలనుకున్నాను నేను, తన చేత మాట్లాడి చాలా చూసాము. ఇక్కడ ఓటమి ఉన్నా కూడా ఏదో మనకి విజయం ఉన్నదనుకుంటా లేరా, ఇంకోటి ఏదో ఇంకా గెలుస్తా నేను అని చెప్పి. ఎందుకంటే ఆ పిల్లలు దీన్ని చాలా ఓన్ తీసుకున్నారు. ఫస్ట్ లైట్ గా పంపించుంటారు లోపలికి, తెలియకుండానే వాళ్ళు చాలా గొప్పగా శివాజీ గారిని చూడటము, ఆ ప్రజల్లో ఎదురావటము, చివరికి గెలిచేస్తాడు అనుకోవటం. నువ్వు చెప్పావు కదండి, ఆయన తన విజయాన్ని ఓడించుకోడు, అంతే తన విజయాన్ని తనే ఓడించుకున్నాడు. తన విజయాన్ని ఓడించాడని చెప్పాలి. కారణం ఏంటంటే ఆయన లాస్ట్ లో కొంత ఆయన వాళ్ళని ముందుకు తీసుకెళ్లే క్రమంలో, కానీ లాస్ట్ లో ప్రశాంత్ గెలిచినప్పుడు తన ఆనందానికి రెక్కలు లేకుండా పోయినాయి. నిజంగా తను గెలిచినా కూడా అంత ఆనందపడేమో అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు, వాడు మగాడ్రా బాబుజీ అన్నట్టుగా, వాడు ఏదో సాధిస్తాడు, వాడిలో చాలా ఉంది, వాడిని అండగా ఉంటాను అని ఉన్నాడు, నిలబడ్డాడు. తను అక్కడ బయటకు వచ్చేటప్పుడు పల్లవి ప్రశాంత్ ఏడుస్తాడు శివాజీ గారి కాళ్ళు పట్టుకొని. అక్కడ అసలు అది సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. నిజంగా అన్నమాట, గురువుకి తన కృతజ్ఞతను చూపించేసుకున్నాడు. అన్నా నువ్వు లేకపోతే నేను లేను అనే ఒక దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. అక్కడ బాగుంది. కానీ ఇంకా 4th ప్లేస్ యావర్ డెసిషన్ మాత్రం నిజంగానే సూపర్ డెసిషన్ అన్నమాట. తనకి అవసరం, ఈ డిజర్వ్ అంతే. తన కష్టానికి ఆ ఫలితం అన్నది ఖచ్చితంగా అది తనకి అవసరము. అది కరెక్ట్. అసలు అది ఇంక దానికి ఇంక మాటలే లేవు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళని అడిగి తనకు తీసుకొని రెడీ అయిపోయాడు. కానీ వాళ్ళ బ్రదర్స్ కూడా చెప్పిన తర్వాత ఇంక డిసైడ్, ఇంకేం మాట్లాడటానికి ఏమీ లేదు, తీసేసుకుంటారు శుభ్రంగా. ఆ అమౌంట్ తనకి ఏదో ఒక విధంగా ఉపయోగపడిద్ది. అలాగే తన బయటికి వెళ్ళిన తర్వాత కూడా సూపర్ డూపర్ ఛాన్సెస్ తనకు వస్తాయి. తనకు మంచి లైఫ్ అనేది వెయిట్ చేస్తుందని అయితే చెప్పచ్చు. చాలా బాగుంటది తన లైఫ్. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. యావర్ అంటే వెనక్కి తిరిగి చూసుకోకుండా ఎలా అయితే ఇచ్చేసారో అలా ఉంటాడు ఇంక ఫ్యూచర్ లో. అలాగే ప్రియాంక కూడా సూపర్ అన్నమాట. తను వచ్చేటప్పుడు కొద్దిగా బాధపడింది. నేను 5th ప్లేస్ లో రానేమో అని అనుకుందేమో, నేను అనుకుంటున్నాను 4th ప్లేస్ దాకైనా వెళ్తానని అనుకుంది. కానీ 5th ప్లేస్ లోనే ఎలిమినేట్ అయ్యేటప్పటికి కొద్దిగా బాధేసింది. కానీ ఇంకా టాప్ 5 అంటేనే గ్రేట్. ఇంకా టాప్ 5 కాదు, ఇందాక నాకు కూడా అదే అంటారు. టాప్ 5 అందరూ కూడా విన్నర్స్ అంటే అర్జున్ టాప్ 6 కూడా అని చెప్పేసి అంటారు అన్నమాట. అర్జున్కి హ్యాపీ, అర్జున్కి తెలుసు, అర్జున్కి చాలా బాగా తెలుసు నేను టాప్ 5 కూడా వెళ్ళనని. నేను టాప్ 5కి వెళ్ళాలంటే నాకు కేవలం ఫినాలే అస్త్రా ఒక్కటే రీజన్ తెలుసు, అందుకే అక్కడ డ్రూ ఆర్ డై ఆడాడు. సో చాలా అర్జున్ చాలా క్లారిటీ ఉంది. హీ డిజర్వ్డ్ ఆల్సో దానికి. సో ఒక రకంగా బాహుబలి సీజన్ 7కి బాహుబలి లాంటోడు. వాళ్ళ మిస్సెస్ తో తనకున్న రిలేషన్ నాకు బాగా అర్థమైంది. చాలా అండర్స్టాండింగ్ కపుల్ వాళ్ళిద్దరు.
అలానే ఆ బాబుది స్కానింగ్ అనుకుంటా, అది అసలు అది ఒకటి బాగా హోలోగ్రామ్ ఏదో ఉంటది అంటారు దాన్ని, అది బాగున్నది, బాగా నచ్చింది నాకు. ఫోటో షూట్ బాగా ఇష్టము అని చెప్పేసి షేర్ చేయటం, మంచి బాగా వచ్చింది ఆ ఫోటో, నాకు సార్ దిగింది మాత్రం. సూపర్ అసలు అది మాత్రం మెమరబుల్ అన్నమాట. ఎప్పుడైనా సరే గుర్తుండిపోయేది ఇలాంటివేనండి. ఏదైనా సరే మన లైఫ్ లో ఒక స్టాంప్ లా మిగిలిపోయేది ఇలాంటి చిన్న చిన్న విషయాలైనా సరే చాలా బాగా గుర్తుండిపోతాయి. కానీ మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జర్నీ చూసి బాగా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఉన్నారు వాళ్ళ లైఫ్ లో. వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చినాయి అని చెప్పారు. నిజంగా ఇలాగే ఉండాలి. వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఆడుతున్నారని చూసి వాళ్ళు ఎలా ఇచ్చేస్తున్నామని మేము రివ్యూ ఇచ్చేస్తాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎంత ఇదయ్యారో, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో. మనం ఆటను చూసి 4 మాటలు చెప్పడం చాలా తేలిక. ఆటను చూసి ఆటలో తప్పు చేశారని చెప్పేసి 2 క్షణాల్లో ఉతికారేయచ్చు మనం. కానీ ఆ క్షణంలో అక్కడ ఉన్నవాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో దే ఆర్ ద జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. వీ డోంట్ థింక్ సో దే ఆర్ సెలబ్రిటీస్ ఇలా కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్. మనిషికి మనకి ఎలా ఉంటాయో ఎమోషన్స్ వాళ్ళకి అంతే ఉంటాయి. అట్లానే కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు అది ఒక మానసికమైన ఒత్తిడి ఉంటది. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడమే బిగ్ బాస్ షో అన్నమాట. ఇంత కష్టపడితే దేనికోసము? వాళ్ళ భవిష్యత్తు కోసము. ఆ భవిష్యత్తు బాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుందాం. మనకి ఒకళ్ళంటే మనకి ఇష్టం. మనం కూడా ఎంత గొప్పవాళ్ళో చెబుతాం వినండి మీకు. మీరు ఎంత గొప్పవాళ్ళో తెలుసా అండి? మీ ఇంట్లో వాళ్ళకన్నా కూడా ఎక్కువ ప్రాణంతో ఆరాధించారు. జస్ట్ షోలో 4 మాటలు నచ్చి, 4 ఆటలు చూసి ఎంత ఓన్ తీసుకున్నారు. నిద్రాహారాలు మాని రివ్యూలు చూసి అందులో చిన్న మాట దాటినా కూడా కౌంటర్లు ఇచ్చారు. పేరాలు ఎస్ఏలు క్యాంపెయిన్ చేశారు. సో అన్ని పోల్స్‌లో మీ వాళ్ళు ముందుండాలని చెప్పేసి చేశారు. క్యాంపెయినింగ్‌లు, ఓటింగ్‌లు ఇంత చేశారు. మరి రక్త సంబంధం కన్నా గొప్పగా ఉన్నది కదా! అంటే మీలో ఎంత మంచి మనస్తత్వం ఉండుండాలండి. యెస్. అలానే మీరు ఒకళ్ళ గురించి నెగెటివ్‌గా మాట్లాడినా, ఇంకో వ్యక్తిని మీరు కొద్దిగా అపోజ్ చేసినా, అది కూడా మీ అభిమానంలో మీరు అభిమానించే కంటెస్టెంట్‌కి సపోర్ట్ చేయాలన్న ఆక్రోశంలో బయటకొచ్చిందే తప్ప, అదేదో మీ ఒరిజినాలిటీ కాదు కదా! అలానే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అది ఎండ్ ఆఫ్ ద టాస్క్, అది ఎండ్ ఆఫ్ ద డే. ఆట వరకే పరిమితం కానిద్దాం. సో మనల్ని ఇంతగా ఎంటర్‌టైన్ చేశారు వాళ్ళు. సో కింద పడ్డారు, పైన అనుకోవచ్చు, వాళ్ళు మన కోసం చేశారా? డబ్బుల కోసం చేశారు అని. ఏదైనా సరే, ఏదైనా కారణం వచ్చి డబ్బుల కోసం చేశారనుకుందాం. వాళ్ళ జీవితం కోసమే చేశారనుకుందాం. కానీ మనకో టాపిక్ అయితే ఇచ్చారు కదా! మనం కొంత ఎంటర్‌టైన్ అయ్యాం కదా! సో ఈ 100 రోజుల ప్రయాణంలో మనం కూడా వాళ్ళ జర్నీలో పాలు పంచుకున్నాం కదా! ఏదో ఒకటి తెలియకుండా మనం కూడా వాళ్ళు మన లైఫ్‌లో ఒక పార్ట్ అయ్యారు కదా! మనల్ని ఇంతగా చేసిన వాళ్ళకి అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. ఒకటైతే ఫుల్ హ్యాపీ, మనోడు గెలిచాడని చెప్పేసి కేరింతలు కొడదాం, పార్టీలు చేసుకుందాం, కాలర్ ఎగరేసి చూద్దాం, పల్లవి ప్రశాంత్ గెలిచాడు, రైతు బిడ్డ సాధించాడు అని. అలా అంతవరకే పరిమితం చేసుకుందాం. అది మనకి చాలా చాలా అంటే హుందాగా ఉంటది విజయానికి. పల్లవి ప్రశాంత్‌లో ఉన్న స్పోర్టివ్‌నెస్ మాత్రం చాలా హైలైట్‌గా ఉంటది. అక్కడ ఏ కంటెస్టెంట్ కూడా ఓడిపోయిన తర్వాత ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. అంటే జీర్ణించుకోలేకపోవడం అంటే ఏంది? బాధపడటం వేరు, ఆక్రోశించడం వేరు. కానీ అవతల వ్యక్తిని, గెలిచిన వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇచ్చి స్పోర్టివ్‌గా చాలా సందర్భాల్లో అన్నమాట. తను గెలిచినా కూడా ఓడిపోయిన వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చేవాడన్నమాట. సో కౌగిలించుకునేవాడు. ఆ స్పోర్టివ్‌నెస్ ఉంటుంది. అలానే తనకి సహాయం చేసిన వ్యక్తిని ఎప్పుడు కూడా మర్చిపోనివ్వలేదు. కన్ఫర్మ్‌గా తన వెంట ఉండేవాడు. అలాంటి మనస్తత్వంకి, ఆ గెలుపుకి వినయం, ఆ విజేతకి వినయం. సో ఆ గెలుపుకి గర్వం ఉండకూడదు. అలా విజేతకి వినయం ఉండాలి. ప్రశాంత్‌లో ఎక్కువ ఉండేది వినయమే. ఎంత ఎత్తు ఎదిగినా తన చూపు మాత్రం ఆకాశం కన్నా కూడా భూమిని తాకుతూ ఉంటది. ఎందుకంటే భూమిని నమ్ముకున్నవాడు కదా! ఆ రైతు కళ్ళు ఎప్పుడూ కూడా భూమిని తాకుతూనే ఉంటాయి. ఆకాశం వైపు చూశాడంటే అది గర్వంతో కాదు, అది ఆకాశం నుండి రాలే నీటి చుక్క కోసం. ఆ నీటి చుక్కతోనే తను ఆధారపడ్డాడు కాబట్టి, తను ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో, సో అది తను ఇంకా మంచి జరగాలని, అదే విధంగా ముందుకు వెళ్ళాలని, అందరికీ హ్యాపీగా ఉండాలని, వాళ్ళందరూ లైఫ్‌లో ఉన్నతమైన స్థానాలకు చేకూరాలని. సో ఇంకోసారి మళ్ళీ దీని గురించి మనం వీడియో మాట్లాడుకుందాం. అప్పుడే సెండ్ ఆఫ్ ఇవ్వట్లేదు మేము. మా రివ్యూస్ గురించి, మీ గురించి కూడా కొన్ని వీడియోస్ చేయాలి. అలానే ఈ సీజన్ గురించి కూడా ఇంకొకసారి ప్రత్యేకమైన వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే ఎంజాయ్ ద విక్టరీ, విన్నింగ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.